కాబోయే భర్త వేధింపులకు యువతి బలైన ఘటన కడప పటేల్ రోడ్లో జరిగింది. ప్రొద్దుటూరుకు చెందిన టెకీ షాజహాన్తో యువతికి నిశ్చితార్థం జరిగింది. అయితే ఎంగేజ్మెంట్ దగ్గర నుంచి ఇద్దరి మధ్య ఫోన్ కాల్స్, చాటింగ్స్ జరుగుతున్నాయి. సో నిశ్చితార్థం అయినప్పటి నుంచి తన కాబోయే భర్త నుంచి ఆ యువతికి వేధింపులు స్టార్ట్ అయ్యాయి. నాకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, నువ్వంటే ఇష్టం లేదని, సో నిన్ను చూస్తే నాకు ఫీలింగ్స్ రావట్లేదని యువతితో షాజహాన్ చాటింగ్ చేస్తూ వచ్చాడు. మొదట్లో జోక్ చేస్తున్నాడులే అని పట్టించుకోలేదు ఆ అమ్మాయి. కానీ పదే పదే ఆ మాట అనడంతో మనస్తాపంతో యువతి అనంతలోకాలకు వెళ్ళిపోయింది. ఇంట్లో పోలీసులకు 12 పేజీల లేఖ దొరికింది. సో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వాస్తవానికి వైఎస్ఆర్ కడప జిల్లా అత్యంత విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఉన్నత చదువులు చదివి బంగారు భవిష్యత్తు ఉన్న ఒక యువతి కాబోయే భర్త మాటలకు మనస్తాపం చెంది మరణానికి పాల్పడింది. గవర్నర్ చేతుల మీదుగా పట్టా అందుకున్న ప్రతిభావంతురాలు పెళ్లికి ముందే ఎదురైన వేధింపులను తట్టుకోలేక తనువు చాలించిన ఈ ఘటన స్థానికంగా కన్నీళ్లు కురిపిస్తోంది.